యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మనసులో కోపం ఉండొచ్చు కానీ మరీ ఇలా మనుషుల్ని చంపేసేటంత ద్వేషం ఉండకూడదు. ఇప్పుడు నేనేం చేశానండి? ఆ రోజు మా రుద్ర మీ తాతయ్యని తోసేశాడని ఈ రోజు మా ఆడపడుచుని తోసేసి ప్రతీకారం తీర్చుకున్నావా? నేను తోయడం ఏంటండి? మరి మా అలకనంద ఎలా పడింది అంతా నా కళ్ళారా చూశాను. అయ్యో, ఇందులో నా తప్పేం లేదండి. నువ్వు మాట్లాడుకో. నీ గురించి నాకు బాగా తెలుసు. చిన్నదానికి చిరుబుర్లాడతావు, అయిన దానికి కాని దానికి అపార్థం చేసుకుంటావు. అవకాశం దొరికితే అవతల వాళ్ళ మీద నిందలు వేసేస్తావు. రుద్రబో, పొరపాటు పడుతున్నారండి. నా తప్పుంటే మాట్లాడతాను. నేరం నాదే అయితే నేను ఒప్పుకుంటాను. అంతేకాని చెయ్యని తప్పు నా మీద వేసుకోమంటే నేను వేసుకోలేను. ఇదిగో ఈ పొగరే నాకు నచ్చంది. అసలు నీలాంటి వాళ్ళ మెంటాలిటీనే ఇంత. అయ్యయ్యో, వీళ్ళప్పుడే గొడవ పెట్టుకునే వరకు వెళ్ళిపోయారే. నేను నైస్గా డీల్ చేద్దాం అనుకుంటే వీళ్ళేం పోట్లాడుకుంటున్నారు. అయినా పర్వాలేదు, పోట్లు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే డీల్ సెట్ చేయాలి. అత్త, అత్త, మంచిగా ఉన్నట్టు నటిస్తారు, అంతలోనే ముంచేస్తారు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మంచి చెడ్డలు తెలుసుకొని మాట్లాడండి. నోరు జారిన మాటలు యువతలి వాళ్ళకి ఎంత గాయం చేస్తాయో అర్థం చేసుకొని మాట్లాడండి. ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవాల్సింది మీరు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకోవాల్సింది మీరు. రుద్ర, ఇక్కడెవరు ఏ తప్పు చేయలేదు. రుద్ర, నువ్వు ఆగత్తా. ఈ మనుషుల గురించి నాకు బాగా తెలుసు. అన్నింటిలోకి దూరిపోయి అన్నీ వాళ్లే చేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తారు. మధ్య మధ్యలో ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ తలపోటుగా మారతారు. రుద్ర, అనవసరంగా ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుకో. ఆగత్తా, నీకేం తెలీదు. వీళ్ళతో మనకి మాటలేంటి? ఎంత అరిస్తే అంత తలనొప్పి మనకే. హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. పద వెళ్దాం, పద హాస్పిటల్కి వెళ్దాం. రుద్ర, రాత్తా. దేవుడా, వీళ్ళిద్దరిని దగ్గర చేయాలనుకుంటే ఇంకా దూరం చేసావేంటి తండ్రి? ఇప్పుడు ఈ సూటు బాబు వెళ్ళిపోతే డీల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడే ఏదో ఒకటి తేల్చేయాలి. ఏంటి బాబు ఇది? ఇక్కడ దాకా వచ్చి డీల్ సెట్ చేసుకోకపోతే ఎలా? పరిస్థితి ఏమీ బాగలేదు, ప్రస్తుతానికి తప్పుకోండి. అది కాదు బాబు, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు డీల్ ఫిక్స్ చేసుకోకపోతే ఎలా? ఇప్పుడు నేను ఆ మ్యాటర్ గురించి మాట్లాడే సిచ్యువేషన్ లో లేను. దయచేసి తప్పుకోండి, మేము వెళ్ళాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు బాబు. ఎలాగోలా డీల్ సెట్ చేసుకుని వెళ్ళండి ప్లీజ్ బాబు, నా మాట వినండి. గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోతుందంటే కొట్టేసేవేమిటి బాబు? నేరుగా హాస్పిటల్కే వస్తున్నాం. అక్కడికి వచ్చేసరికి స్ట్రెచర్తో సహా డాక్టర్ రెడీగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లేట్ చేయడానికి వీల్లేదు. యు అండర్స్టాండ్ దట్? రుద్ర, దెబ్బ చిన్నదే. అత్త, రక్తం చాలా వస్తుంది. కంగారు పడకు, కూల్. నీ అంత కూల్గా నేను ఉండలేనత్తా. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం. నాకేమి కాలేదురా. ఉదయం ఆ అమ్మాయి మొహం చూసినప్పుడే అనుకున్నాను అపశకునం ఎదురైంది అని. అనుకున్నట్టే జరిగింది. కొన్ని మన చేతుల్లో ఉండవు రుద్ర. దానికి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హర్, బట్ తప్పు చేసి కూడా తప్పించుకోవడానికి చూస్తుంది. అది నాకు నచ్చలేదు. అసలు నేను ఏ తప్పు చేయకుండా నింద మోయాల్సి వచ్చింది. కావాలని ఎవరైనా తోస్తారా? ఆ మాత్రం కూడా అతను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో నాకు అర్థం కాలేదు. ఏం అర్థం చేసుకోవాలత్త? అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం మాత్రం చేసుకోకు. అత్త, మొత్తం నా కళ్ళ ముందే జరిగింది.
అపార్థం చేసుకోవడానికి, అనవసరమైన నిందలు వేయడానికి అవకాశం లేనే లేదు కదా. ఆడపిల్ల అని కూడా చూడకుండా అన్నన్ని మాటలు ఎలా అంటున్నాడు ఆ అబ్బాయి. సాటి ఆడది అని జాలి నీకుండొచ్చు, కానీ తప్పు చేస్తే నాకు ఆడ మగ అని తేడా ఉండదు. వాళ్ళత్తకేదో అయిపోయిందనే కంగారులో మాటలు విసిరేశాడులే పెద్దమ్మా. అయినా మాటలతో కాదు, చేతలతో సమాధానం చెప్పాల్సిందే. పెద్దమ్మా, ఇంకా అతని గురించి వదిలే. ఆ అమ్మాయిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. వీడేం చెప్పినా వినేలా లేడు. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేస్తే మంచిది. పసుపు పెడితే పోయే దెబ్బకి హాస్పిటల్కి అవసరం లేదు, నేరుగా ఇంటికి పోని. అది కాదత్తా. రుద్ర, చెప్తున్నాను కదా, ఇంటికి పోనివ్వు. అబ్బా, వెలుగునివ్వడానికి పెట్టిన దీపం ఇల్లంతా తగలెట్టినట్టు నేను పెట్టిన ఒక చిన్న చిచ్చు ఎంత బాగా తగలెట్టేసిందో. ఇక ఆ ఈశ్వర్ జోలికి ఎవ్వరూ పోరు, కన్నెత్తి కూడా చూసే వీలు లేదు. రుద్ర, ఇప్పుడు అలకనంద ఆంటీకి ఎలా ఉంది? పర్లేదు నిఖిల్, షీస్ ఫైన్. అసలు ఏం జరిగింది? గుడికి వెళ్ళాం కదా నిఖిల్. ఈ ఐటమ్స్ అన్ని తీసుకురా. ఓకే సార్. ఏం రుద్ర, నీ హోటల్కి వస్తే కనీస మర్యాదలు కూడా చేయటం లేదు. ఓహో, నీ హోటల్కి నేనెందుకొచ్చానా అని చూస్తున్నావా? 5 స్టార్ రేటింగ్ వచ్చింది, హోటల్ రేంజ్ పెరిగింది. ఆ రేటింగ్కి రేంజ్కి రీజన్ ఏంటో తెలుసుకుందామని మా ఫ్రెండ్స్ తెగ ఉపలాట పడుతుంటే ఇలా వచ్చా. వచ్చావుగా, కడుపు నిండా తిను, మనసు నిండా తృప్తిపడు. ఈ రుద్ర రేంజ్ సముద్రం అని అర్థం చేసుకుని తిరిగి వెళ్ళు. అది సముద్రమో, సముద్రంలా ముద్ర వేసుకున్న సన్నని కాలువో ఇప్పుడే డిసైడ్ చేసేస్తా. నువ్వు డిసైడ్ చేస్తే నా వాల్యూ మారదు. నా వాల్యూ ఎవ్వరి అంచనాలకి అందని లెవెల్లో ఉంటుంది కాబట్టి. యా అది కూడా ఇప్పుడే తెలుస్తా. బాబు వెయిటర్, రెడీయా? రెడీ సార్. కేడీ వాయిస్లో ఏదో రాంగ్ రింగ్ టోన్ వినిపిస్తుంది రుద్ర. ఆ రింగ్ టోన్ ఎప్పుడూ రాంగే నిఖిల్. కాకపోతే సౌండ్ లెవెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఇప్పుడు ఏ లెవెల్లో సౌండ్ చేస్తుందో చూడాలి. వాట్ ఇస్ దిస్ రుద్ర? నాలుక్కి తగలగానే నరాలు చచ్చుబడినట్టయిపోయాయి.
ఇలాంటి ఫుడ్ మనుషులు తింటారా? ఐ డోంట్ థింక్ సో. వాడు కావాలని రెచ్చగొడుతున్నాడు రుద్ర. యూ బి కూల్. రై జీవన్, నీకెలా ఉంది ఈ ఫుడ్? స్మెల్ చూడగానే కడుపులో దేవేసినట్టు అనిపిస్తోంది కదా? అవునరా, హ? అలాగే ఉంది. చూసావు రుద్ర, మా జీవన్ గాడు బూజు పట్టిన రొట్టె ముక్కను కూడా భలే ఉంది అనుకుని తినేశారట. వాడే ఈ ఫుడ్ చూసి డోకొస్తుంది అంటున్నాడంటే అసలు ఈ హోటల్కి 5 స్టార్ రేటింగ్ ఎలా వచ్చిందా అని డౌట్గా ఉంది. ఓ, ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ హోటల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చింది ఎవరో ఒక అడ్రస్ లేని అమ్మాయి వాళ్ళంట కదా? ఏం నిఖిల్, మీ ఫ్రెండ్కి అప్డేట్ చేయలేదా ఈ మ్యాటర్? ఒక దారిన పోయే దానమ్మ వల్ల ఈ హోటల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చిందని అందరూ రుద్ర టాలెంట్ వల్ల అనుకుంటున్నారు. ఆ అమ్మాయి వల్ల అని చెప్పి మీ ఫ్రెండ్ కళ్ళు తెరిపించవయ్యా. చూడుకేడి, ఐ నో యువర్ ఇంటెన్షన్. హే, నువ్వు ఆగు నిఖిల్. కాసేపు సరదాగా నిజాలు మాట్లాడుకుందాం. ఎవరో ఒక అమ్మాయి వల్ల ఈ హోటల్ రేంజ్ పెరిగిందనేది అబద్ధం కాదుగా? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ గురించి నాకు బాగా తెలుసు రుద్ర. ఇందాక ఏమన్నా? రుద్ర రేంజ్ సముద్రమా? అవును, నువ్వు సముద్రానివే, కానీ ఉప్పు సముద్రానివి. దోసెడు నీళ్లు కూడా తాగడానికి పనికిరాని సముద్రానివి. రుద్ర, ఒక అమ్మాయి అనే చెంచాడు మంచినీళ్ల ముందు తల వంచిన సముద్రానివి. Now, do you understand what your range? మాడిపోయే మసాలా దోశలు వేసే టాలెంట్తో 5 స్టార్ రేటింగ్ తెచ్చేసుకున్నాం. కానీ ఈ కేడిని ఓడించాలన్నా, ఈ కేడి రేంజ్ దాటి ముందుకు వెళ్లాలన్నా నీ వల్ల కాదు. నాతో తలపడ్డానికి ప్రయత్నించకు. తలదించుకోవలసిన పరిస్థితి తీసుకొస్తాను. చూస్తూ ఉండు. పదండ్రా. లోపల బాగా జామ్ అయి ఉంటుంది తుడు. పెదనాన్న, అమ్మా ఈశ్వరి, ఏమైందమ్మా? గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మొహం వెలగటం లేదు, పెదవి పలకటం లేదు. ఏం కాలేదు పెదనాన్న. ఉంటే మాత్రం చెప్పే రకమా ఏంటి? బరువు నేనే మోస్తా, పరువు నేనే కాస్తా అంటూ ఏది చెప్పకుండా దాచుకుంటుంది. ఆఖరికి ఏదో ఒక పెంట తీసుకొచ్చి ఇంటి మీద పెడుతుంది. నీ పేర్లో సుందరం ఉంది గాని తీర్లో లేదే. ఎప్పుడొస్తుందో ఏమిటో. సుందరి సరిగ్గానే చెప్పింది. అందరికీ అది బాగా అర్థమైతే బాగుండేది. అర్థం కాకపోవడానికి అదేదో అరేబియన్ భాషలో చెప్పిందా? దానికి తెలిసిన దెప్పిపుడుపు భాషలోనేగా చెప్పింది.
అమ్మయ్యా, అందరూ ఇంట్లోనే ఉన్నారా? రా పంకజం, వచ్చి కూర్చో. అవతల చాలా పనులున్నాయి. ఎలా ఉన్నావు పంకజం? నాకే నిక్షేపంగా ఉన్నాను కామాక్షి. చార్మి, ఎలా ఉన్నావే? యాజ్ యూజువల్, ఐఎమ్ వెరీ గుడ్. ఇంతకీ ఏంటి విశేషం? చార్మి పెళ్లి కుదిరితే గోదాదేవి కళ్యాణం జరిపిస్తానని మొక్కుకున్నాను. రేపు మంచి రోజంట, అందరూ రావాలి. గోదాదేవి కళ్యాణం చూస్తే పెళ్లికి సిద్ధంగా ఉన్నవాళ్లకి పెళ్లి పల్లకి ఎక్కే యోగం పరుగు పరుగున వస్తుందట. మా పిల్లల్ని తీసుకొని మరీ వస్తాం పంకజం. నేను రాను పెద్దమ్మా, నాకు ఇలాంటివి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు. అలా అనకూడదే. పెళ్లి కోసం తెగ ఆరాటపడుతున్న వాళ్ళని తీసుకెళ్ళండి. లిస్ట్లో ఫస్ట్ ఉన్నది అక్కే కదా. నీ బట్టల్లాగే నీ భాష కూడా అస్తవ్యస్తం అయిపోయిందే. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. దాని మాటలకేం గాని కుటుంబం అంతా కలిసొస్తాంలే పంకజం. ఈశ్వరి, రేపు కళ్యాణంలో నువ్వే నైవేద్యం చెయ్యాలి. చేయకపోతే నువ్వు ఊరుకుంటావా? చేస్తానులే. ఏదడిగినా నువ్వు కాదనవు ఈశ్వరి. అందుకే యు ఆర్ మై బెస్టీ. అడగడం మర్చిపోయాను, ఆ పారిజాతం కొడుకుతో ఈశ్వరి పెళ్లి కుదరలేదంటగా? పిలుపులకెళ్తే పిలిచి మరీ చెప్పింది. అయ్యో పాపం అనిపిస్తుంది. అయ్యో అనుకునేటంత అనర్థాలేమీ జరగలేదులే ఆంటీ. బాగానే ఉన్నారు కదా, కుదిరితే బాగుంటుంది అని అనుకున్నాను. అయినా చార్మికున్న అదృష్టం అందరికీ ఉండాలి కదా. అదృష్టందేముంది ఆంటీ, జరిగేవన్నీ మన మంచికే అనుకుంటే అంతా బాగానే ఉంటుంది. బాగా చెప్పావు ఈశ్వరి. సరేలే అమ్మా, రేపు రావటం మర్చిపోకండి. వెళ్ళొస్తాను కామాక్షి. సరే పంకజం. బాయ్ ఆంటీ. బాయ్ ఈశ్వరి. ఈ పంకజం ఒకటి మదం ఎక్కువ, మర్యాద తక్కువ. దానికున్న డబ్బు చూపించుకోవచ్చుగా. ఎదుటి వాళ్ళ దగ్గర లేదని ఎత్తి చూపించడం ఎందుకు? నానమ్మ, వాళ్ళు వీళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అనుకుంటూ కూర్చుంటే మనం సంతోషంగా బతకలేము. ఇంకా పంకజం ఆంటీ గురించి వదిలే. అంతేలే ఈశ్వరి. పెద్దమ్మ, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. సరే ఈశ్వరి. రుద్ర, ఆవేశపడకు. ఆ కేడీ నోటికి హద్దు ఉండదు, మాట్లాడే మాటకి పద్ధతి ఉండదు. వాడి మాటలను ఎందుకు కేర్ చేస్తున్నావు? ఈ చెయ్యి చూడు. ఈ చేతిలో గీతల కన్నా గాయాలే ఎక్కువ ఉంటాయి. ఒక్కో గాయం వెనక ఒక్కో గెలుపుంటుంది. ఒక్కో గెలుపుని ఒక్కో మెట్టు చేసుకుని ఇంతవరకు ఎక్కుకుంటూ వచ్చాను. నా కృషితో, నా పట్టుదలతో నా సొంత కోటని నేనే నిర్మించుకున్నాను. కానీ ఈరోజు ఆ కేడి నా గాయాలు, నా గెలుపులు అన్ని అబద్ధం అంటున్నాడు. నేను కట్టుకున్న నా కోట మీద ఎగిరే జెండా ఆ అమ్మాయిదని చెప్తున్నాడు. నా రక్తం మరిగిపోతుంది. నో రుద్ర, ఆవేశపడకు. వాడి మాటలు మనం పట్టించుకోని అవసరం లేదు. వంటల్లో ఓనమాలు కూడా రాని ఆ అమ్మాయి నా విజయానికి మూలమని ఆ కేడి అంటున్నాడు. ఇలాంటి సర్టిఫికెట్ నాకు అవసరం లేదు.
రుద్ర బీ కూల్. ఆ కేడిని గెలుపు చూసి సహించలేకపోతున్నాడు. అందుకే అద్దాల మేడలా కట్టుకున్న నీ విజయం మీదకి ఇలాంటి అపవాదురాళ్లను విసురుతున్నాడు. ఇప్పుడే నువ్వు కాస్త సహనం పాటించాలి రుద్ర. సహనమా? ఎలా ఉంటుంది? ఏ కేడి మీదైతే నేను గెలవాలని తాపత్రయపడుతున్నాను, వాడు నా గెలుపుని చూసి వెక్కిరిస్తూ ఉంటే సహనంగా ఉండాలా? ఆ వెక్కిరింతని తిప్పికొట్టే వరకు ఏ రుద్ర నీలకంఠకి నిద్ర పట్టదు. మరేం చేయాలనుకుంటున్నావు? చేస్తా. ఇండియా మొత్తం యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వైపు తిరిగి చూసేలా చేస్తా. ఇలాంటి 100 కేడీలు 100 మంది రుద్ర నీలకంఠ ఎదుగుదలని చూసి కుళ్ళుకునేలా చేస్తా. మన స్టాఫ్ అందరినీ రమ్మను.